మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంకా మూవీ ఎలా ఉందో చూద్దాం రండి. మూవీ ప్లాట్ ఏంటంటే హీరోకి వాళ్ళ తండ్రి అతి ప్రేమ చూపించడం నచ్చక వేరే సిటీకి స్టడీస్‌కి వెళ్ళిపోతాడు. వన్ ఆఫ్ ద వన్ ఈస్ ద మెయిన్ ప్లాట్. ఇంకా స్టోరీ ఇంకా లైన్ ఉంది. ఇంకా మూవీ ఓవరాల్‌గా ఎలా ఉందని చెప్పుకోవాలంటే మూవీ స్టార్టింగే బానే స్టార్ట్ అవుతది. ఒక 10 మినిట్స్ దాకా బానే ఉంటది. ఆ 10 మినిట్స్ తర్వాత హీరో ఇంట్రడక్షన్ అనేది జరుగుతది కాలేజ్‌లో. అక్కడ కాలేజు, లవ్వు, ఫైట్సు అయన్నీ అంటా ఉంటారు. మెమరీస్ అంటూ తిరుగుతూ ఉంటాడు. గానీ ఏది వర్కౌట్ అవ్వలేదండి. చాలా బోరింగ్‌గా నీరసం వచ్చేసేలాగా సీన్స్ గానీ, ఫైట్‌లు గానీ, డాన్స్ గానీ అలాగే తీసుకెళ్లారు. ఎక్కడ చూడాలి ఇంట్రెస్ట్ పుట్టించేలా ఏది అయితే లేదో ఒక 35 మినిట్స్ దాకా అలాగే జరిగింది. ఆ 35 మినిట్స్ తర్వాత వేరే చాప్టర్ అనేది ఓపెన్ అవుతది. ఇంక స్టడీస్ అయిపోయినాయి. ఇంక జాబ్. అక్కడ జాబ్‌లోనే జెలిని అనే ఎంట్రీ అయితే ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య సీన్స్ కానీ కొంచెం ఇంట్రెస్ట్ పుట్టిస్తాయి. ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఏం చేస్తాడు అన్నట్టుగా ఉంటది. అలాగే ఇంటర్వల్ కూడా వచ్చేస్తది ఒక 15 మినిట్స్ తర్వాత. ఆ ఇంటర్వల్ టెస్ట్ మాక్సిమం అందరూ గెస్ చేయగలరని నేను అనుకుంటున్నాను. అలా డీసెంట్‌గా ఇంటర్వల్ ఇస్తారు. దాని తర్వాత ఇంటర్వల్ తర్వాత సినిమా అనేది పైకి ఆహ్, గ్రాఫ్ అనేది పెరిగిందండి. ఇంటర్వల్ తర్వాతయితే సినిమా చాలా బాగుంది. బాగుంది. విలేజ్‌లో జరుగుతుండే స్టోరీ. విలేజ్‌లో టెక్నాలజీ అంటే తెలీదు. వాళ్ళు చాలా ఇన్నోసెంట్‌గా ఉంటారు. అలాగా వాళ్ళ అక్కడ గాని సీన్స్ గాని, ఫైటింగ్స్ గాని, అక్కడ జరిగే కాన్వర్జేషన్ గాని చాలా బాగా చూపించారు. ఒక పర్టికల్ ఎపిసోడ్ ఉంటదండి. ఆళ్ళందరికీ జనరేషన్ గ్యాప్ ఎందుకొచ్చింది? ఎందుకు అప్‌డేట్ అవ్వలేకపోతున్నారని చెప్పి హీరో అయితుంది చాలా చెప్పాడు. చాలా చెప్పాడనిపించింది. 'జెనీనా మజ్ను' హీరో మధ్యన సీన్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. ఇక్కడ మెయిన్‌గా వర్కౌట్ అయింది ఏంటంటే ఎమోషన్. ఎమోషన్ సీన్స్ అనేది రాసుకున్నారు. అక్కడ అయి వర్కౌట్ అయినియి కూడా. ఒకవేళ వర్కౌట్ అవ్వకపోయి ఉంటే గనక సినిమా కూడా మనకు అలాగే అనిపించును. మెయిన్‌గా ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎమోషనల్ సీన్స్ అయి మనకి కనెక్ట్ అవ్వటం వల్లే సినిమా కూడా మనకు బాగుంది. సినిమా అయితే అండి బాగుంది. మరే అలా 'ఆహా' ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. చూడండి.